హాయ్ ఫ్రెండ్స్. మన సనాతన ధర్మంలో మనం అనేక పండుగలు, దేవతా కళ్యాణాలు చూస్తుంటాం, చేస్తుంటాం. ఉదాహరణకు సౌపార్వతుల కళ్యాణం చూస్తే మహాదేవుడైన పరమేశ్వరుడికి, మానవ స్త్రీగా పుట్టిన పార్వతీమాతకు, సీతారాముల కళ్యాణం మానవ స్త్రీగా పుట్టిన సీతామాతకు, మానవుడిగా పుట్టిన శ్రీరాముడికి, ఇలా దేవతలకు లేక దేవతలకు మనుషులకు, దేవతలకు మానవులకు జరగడం విన్నాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే కథ ఒక విగ్రహానికి, మానవ స్త్రీకి జరిగిన కళ్యాణం. ఈ కళ్యాణం గురించి తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు చూడండి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు భూమిని పట్టుకెళ్లి నీళ్ళలో దాచేశాడు, అదే సముద్రం. ఇప్పుడు విష్ణుమూర్తి వారు ఆదివరాహ అవతారం ఎత్తి రాక్షసుని సంహరించి తన మూపుపై పెట్టుకొని భూమిని యథాస్థానంలో ఉంచారు. భూమిని భరించారు కాబట్టి భూమి ఆయన భార్య అయింది. అప్పుడు స్వామివారు భూమాతను నీకు ఏమైనా కావాలా అని అడిగారు. భూదేవి, స్వామి మీరు అదే అవతారంలో నాతో కొంతకాలం గడపాలని కోరుకుంటున్నాను అన్నది. అలాగే అని స్వామివారు భూదేవిని స్నేహితుడై దక్షిణ భారతదేశంలో ఉన్న అడవుల్లో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. భగవంతుడు ఎక్కడ ఉంటారో అక్కడకు మునులు, సాధువులు వస్తుంటారు. వీరందరూ రావడంతో ఆ అడవి ప్రాంతం చిన్న ప్రదేశంగా, నగరంగా మారిపోయింది. ఒకరోజు స్వామివారిని భూదేవి పాదసేవ చేస్తుండగా మహర్షులు స్వామివారిని ఒక కోరిక కోరారు. స్వామి, మీరు ఈ రూపంలో కాకుండా వేరే రూపంలో దర్శనం ఇవ్వండి అని. అలాగే ఆయన వటపత్ర సాయి రూపంలో దర్శనమిచ్చారు. కొన్ని రోజుల తర్వాత రాక్షసులు, మహర్షులు చేసే యజ్ఞాలను పాడు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మహర్షులు స్వామివారిని రాక్షసులు సంహరించండి అని కోరారు. స్వామివారు ఏమాత్రం దానికి నేను రావాల్సిన అవసరం లేదు, నా సుదర్శన చక్రాన్ని పంపిస్తాను అని చెప్పారు. ఆ సుదర్శన చక్రం ముందుగా రాక్షసుల రథచక్రాలను విరగ్గొట్టేసింది. ఆ తర్వాత కొన్ని కోట్ల రాక్షసుల్ని చంపేసింది. సుదర్శన చక్రానికి రాక్షసుల రక్తమాంసాలు అంటుకొని ఉండడంతో స్వామివారు వరుణ్ణి పిలిచి సుదర్శన చక్రాన్ని కడగమని కోరారు. వరుణుడు, స్వామి సుదర్శన చక్రాన్ని కడగలేను, అందుకు గంగా, యమున, సరస్వతి నదులను పిలుస్తాను అని అన్నారు. అలా ఏర్పడిన తీర్థమే అది ఇప్పుడు సిరివెలపుత్తూరులో ఉన్న తిరుముక్కోన తీర్థము. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందని నమ్మకం. ఒకరోజు భూదేవి స్వామి వారిని ఒక ప్రశ్న అడిగింది. స్వామి, మీకు ఇన్ని కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి కదా, మరి వాటిలో మీకు ఏది ప్రీతికరమైనది అని అడిగింది. స్వామివారు బదులిస్తూ నాకు పుష్పార్చన అంటే చాలా ఇష్టమని అన్నారు. భూదేవి, స్వామి అయితే మీకు పుష్పార్చన చేయాలనుకుంటున్నాను, మరి నేను ఎక్కడ పుట్టమంటారు అని అడిగింది. అప్పుడు స్వామివారు బదులిస్తూ కొన్ని రోజుల్లో గరుడ అంశతో పట్టణాదుల వారు పుడతారు, ఆయనకు నువ్వు అయోనిజిగా తులసివనంలో దొరుకుతావు చెప్పారు. ఆ తర్వాత స్వామివారు అవతార పరిసమాప్తం చేసి వైకుంఠానికి చేరు. ఇది ఈనాటి వీడియో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నా నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.